మారిపోయాడా అని ఆయన గురించి రాశాడు కదా. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు అని చెప్పి ఆయన గురించి రాయబడుతుంది కదా. అలాంటి మారని దేవుడు ఏ దినాన కూడా మనతో ఉన్న దేవుడు ఆయనే కదా. అదే పరిశుద్ధాత్ముడు నాడు ఉన్నాడు, నేను కూడా మనలో ఉన్నాడు కదా. ఏ మన ద్వారా ఎందుకు కార్యాలు జరగడం లేదు? మన ద్వారా సంఘం ఎందుకు విస్తరించబడటం లేదు? ఎప్పుడు ఆలోచించామా? శిష్యులు మనం చెప్పుకుంటున్నాం, విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం కదా. మనలో అసలు కృప ఉందా? దేవుని కృప బలంతో నడుస్తున్నాము మనము అన్న విషయాలు మనం చూసుకోవాలని ఇక్కడ శిష్యుల ద్వారా జ్ఞానం చేసుకొస్తున్నాను దేవుడు. వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. శిష్యులు అద్భుతమైనటువంటి ఇద్దరు వ్యక్తులు, దేవుడు గొప్పగా చేసినాడు. వాళ్ళలో ఇప్పుడు మనం చూస్తున్నాం స్టెఫను. ఎవరండినా స్టెఫను ఎలా చేసినాడంటే ఆయన గురించి అదే అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతా ఆయన గురించి రాశారు. 6వ అధ్యాయంలో చూస్తాం స్టెఫను అగుపరిచిన జ్ఞానాన్ని. స్టెఫన్తో మాట్లాడాలంటే కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడట లోకంలో ఉన్న ప్రజలు అబ్బో ఈయన జ్ఞానాన్ని చూసి అబ్బురపడ్డారటండి. ఆయన కనపరిచినటువంటి జ్ఞానాన్ని చూసి ఆయన ఎదిరించలేకపోయారట నాడున్న ప్రజలు. అలా ఉంటుంది దైవ జ్ఞానం అంటే. దేవుని ఆత్మలో ఉంటే మనం మాట్లాడుతున్నప్పుడట ప్రజలందరూ కూడా ఆలకిస్తారు. మన నోటి మాట బయటకు వస్తున్నప్పుడు ప్రజలు తిరస్కరించడానికి అవకాశము ఉండగలుగుతాయి. అలాగే స్టెఫను మనం చూస్తున్నాం, అంతేనా? అక్కడ 15వ వచనంలో చూస్తే రాస్తే ఏమని రాయబడింది చూడండి, చక్కని మాట. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము